హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సరదాగా చిన్న హార్వెస్ట్ అండి టెర్రస్ గార్డెన్ పైన. ఇంకా చూడండి ఈ అందాలు చూడండి, అసలు బటర్ఫ్లైస్ భలే కలర్ఫుల్ వస్తున్నాయండి. చూడండి ఎంత అందంగా ఉందో, వైట్, ఎల్లో, ఆరెంజ్ అలా. ఇప్పుడు ఈ చెట్టు మీద దాని పిల్ల అండి, చిన్నది బేబీ. అసలు చూడండి సేమ్ కలర్లో ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. వీటిని పొద్దున్నే పైకి వెళ్ళగానే చూసి చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు. చూడండి ఎంత బాగా దాంట్లో ఉన్న మకరందాన్ని సిప్ చేస్తున్నాయండి. చూడండి పూల మీద ఎందుకు వాళ్తాయి బటర్ఫ్లైస్. ఇలా ఇవే కాదండి, ఇంకా బీస్, చిన్న చిన్న పక్షులు అన్నీ వస్తుంటాయి. అన్నిటిని ఒకసారి క్యాప్చర్ చేద్దామంటే అవ్వట్లేదండి ఈసారి, కానీ క్యాప్చర్ చేస్తే మటుకు మీకు చూపిస్తాను. ఇలాగే ప్రతి గార్డెన్లో మామూలు కూరగాయలు, పండ్ల మొక్కలు ఎలా ఉంటాయి ఇంపార్టెంటో, అలాగే పూల మొక్కలు కూడా ఇంపార్టెంట్. ఇది కూడా చూడండి ఎంత అందంగా ఉంటుందో, మంచి రెడ్ కలర్. ఇంకా చిక్కుడుగాయలండి, ఈ సీజన్లో చిక్కుడుగాయలు చాలా బాగా వస్తాయి కదా. చూడండి ఈ ఒక మోడల్ అండి, ఇలా ఉంటాయి చూడండి. చాలా ఉన్నాయండి, కాకపోతే ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయ్యాయి. నేను కేవలం ముదిరినవి, పెద్ద సైజు అయినవి మాత్రమే తీస్తున్నాను, కోసాను. చూడండి నేనేం చేస్తానంటే, ఉత్త చిక్కుడుకాయలు కొన్ని వచ్చాయనుకోండి, దొండకాయలు కొన్ని వచ్చాయనుకోండి, అవి రెండు కలిపి ఫ్రై చేసేస్తా. మొన్న లాస్ట్ టైం అయితే ఒక బీరకాయ, కొన్ని చిక్కుడుకాయలు, కొన్ని దొండకాయలు, అలా ఒక పూట కూరకి. అలాగండి, ఒకటే రకం కావాలి, కేజీ కావాలి అనేది మనం ఆర్గానిక్గా పెంచుకునే వాళ్ళకి అవసరం లేదండి. ఇంకా అన్నీ కలిపి చేసుకుంటే ఇంకా మల్టీవిటమిన్ లాగా కూడా పనికొస్తుంది. నేనైతే అలాగే చేస్తానండి. ఇది ఒకటి, ఇది వేరే వెరైటీ అండి. ఇది చెట్టు చిక్కుడులో లాంగ్ వెరైటీ. ఇది లోపల సీడ్ పర్పుల్ కలర్లో ఉంటుంది, బాగుంటుందండి ఇది. చూడండి ఆ చిక్కుడుకాయకు కూడా సైడ్లో పర్పుల్ షేడ్ అనేది ఉంటుంది. ఇవి కొన్ని వచ్చాయి. సారీ అండి, 4-5 డేస్ నుంచి నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇంకా నేను దీనికి కూడా ఒక చిట్కా చెప్తానండి, రేపు ఒక షార్ట్లో పెడతాను, దగ్గుకి జలుబుకి. అది ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, నేను మొన్న 2 డేస్ ఫామ్లో ఉన్నాను కదా, అప్పుడు చూడండి వాటర్ వేసేవాళ్ళు లేక మొత్తం చెట్లు. ఇదిగోండి ఇదైతే బంతి మొక్క బాగా పాడైపోయిందండి. ఇదైతే ఎండిపోయింది. ఇంకా మిర్చి చెట్టు అయితే ఓకే, మళ్ళీ సర్వైవ్ అవుతుంది. నాకు మా ఇంట్లో మా తోటకోడలు వాళ్ళంతా కాశీ వెళ్ళారండి, అందుకే నీళ్ళు వేసేవాళ్ళు లేక ఇలా చెట్లు చూడండి కొన్ని ఎలా అయిపోయాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటాలు అయితే మీకు తెలుసు కదండి. చూడండి చాలా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా లేదా ఇందులో. నేను మొత్తం ఒకసారి కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇంకా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఈ చెట్లు కొంచెం పూత, పిందెలు, కాయలు స్టార్ట్ అవుతున్నాయి కదా, మన క్రాప్ అయిపోతుంది అనే 1 మంత్ బ్యాక్ నుంచి వీటిది విత్తనాలు, నార్లు పోసుకోవాలి. నార్లు పోసి అవి కొంచెం పూతకు వచ్చే స్టేజ్కి ఇవి డల్ అయిపోతాయి కాబట్టి ఈ తీసేలోపు అవి చెట్లు మనకి కాపుకు వచ్చేస్తాయండి. అలా ఇలా చూడండి 4 పూలు కోసుకున్నాను. ఇవి మీకు మట్టి ఫిల్ చేసిన టబ్ అండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకోటండి, నేను ఇదేం చూపిస్తున్నానంటే, ఇప్పుడు ఇది 1 ఫీట్ అంత హైట్ అయ్యాయి, దీనికి పూత స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా మనం మల్టీ బ్రాంచెస్ రావాలంటే ఈ పూత పైన ఫస్ట్ చిగురు కట్ చేసామనుకోండి, అక్కడి నుంచి 2 కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మల్ని మళ్ళీ పించి చేసామంటే అలా మనకి ఒక చెట్టుకైనా ఎక్కువ కాయలు వచ్చేదానికి ఇది ఒక టిప్ అండి. ఇంకా దీంట్లో నేతిబీర చెట్లు 3 ఉన్నాయి కదండి, అది చూడండి తీగ పాకుతుంది పైకి. ఇంకా ఈరోజు కోసిన కూరగాయలు ఇలాగే. ఇది డైలీ హార్వెస్ట్ అండి, ప్రతిరోజు ఉంటుంది నాకు. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.